నిజంగా ఇప్పుడు ఒకవైపు భయం, ఇంకోవైపు అమ్మాయి కదా, అందులో ఇండస్ట్రీ కదా, వేరే జాబ్ అంటే మేబీ షుడ్ హ్యావ్ అంటే ఒక డెసిషన్ అయినా తీసుకునేవారు. అంటే సపోర్ట్ నాన్న లేరు కదా, మొత్తం ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మీద పడిపోయింది. మళ్ళీ మమ్మీ సైడ్ మొత్తం సపోర్ట్, మామయ్యలు అత్తయ్యలు అమ్మమ్మలు అందరూ సపోర్ట్ మమ్మీ సైడ్. డాడీ సైడ్ కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, ఎందుకు బయటికి వెళ్ళడం, రేపైనా ఏమైనా అవుతుందేమో అని. అంటే వాళ్ళ వైపు చూస్తే అది కరెక్ట్, నేను వాళ్ళకి తప్పనట్లేదు ఇప్పటికీ కూడా. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు కరెక్ట్. అంటే రేపు నాకు ఒక కూతురు ఉన్నా కూడా నేను అలానే ఆలోచిస్తాను, అమ్మో పాపకి ఏమైనా అవుతుందేమో, ఇండస్ట్రీ కదా ఏం తెలియదు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఏమవుతుందో అనే టెన్షన్. వాళ్ళ వైపు కూడా నేను సపోర్టే చేస్తాను. కానీ ధైర్యం ఉంది కదా, మెచ్యూరిటీ వచ్చింది, కొంచెం ఆలోచించి వచ్చింది. అంటే ఏది మంచి ఏది చెడు నమ్మకం ఉంటే చాలు. సో అంటే చాలామంది ఇప్పటికీ కూడా అలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు, చూస్తున్నాము. కానీ అప్పుడు అమ్మ చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. కొంతమంది ఏమో పంపించమని, అప్పుడు ధైర్యం వస్తుంది. మా సైడ్ వద్దు అని, వద్దులే నాన్న, ఇలా రెండింటి మధ్యలో ఉండిపోయారు తను. నేను ఇంకొకటే డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు నేనే తీసుకోవాలేమో డెసిషన్. ఓకే చూద్దాం, అందరూ ఇది వద్దు ఇది కావాలంటున్నారు కదా, నేను తీసుకుంటాను ఈసారి. అది ఏమవుతుంది, ఏదైనా నేను దానికి స్టిక్ అయి ఉండాలి. ఇంకా మంచి అయినా చెడు అయినా ధైర్యంగా నిలబడాలి, పడిపోకుండా. ఇంకెవరు కాన్ఫిడెన్స్ నాకు ఎవరు లేరు కదా వెనక బ్యాక్ బోను, నేనే అమ్మకి ధైర్యం చెప్పాలి అనేసి, అమ్మ నేను చేస్తాను అని నేను డెసిషన్ తీసుకున్నాను. బతిన్లాడాను, ఏడ్చాను చాలా. కానీ ఇది అంతా కూడా ఆవిడ కోసమని ఆమెకు తెలుసు, ఆమె హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా, మేము హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీలో అనే తీసుకుంటుంది డెసిషన్ అని తనకి తెలుసు. ఎలా అలా చేసేసి నేను ఒప్పించాను ఆమెని. ఒప్పుకున్నారు ధైర్యంగా, అందరూ వద్దన్నారు ఫ్యామిలీ అంతా. స్టిల్ ఈరోజు కూడా నాతో మాట్లాడారు. అంటే ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ అంటే కోపం నా మీద, వాళ్ళకి ప్రేమ ఉంది, కోపం కూడా ఉంది. వద్దన్న పని చేసావు నువ్వు ఆడపిల్లగా బయటికి వెళ్ళి అని. కానీ రియల్గా ఇప్పటికీ గుర్తొస్తారు నాకు అందరూ. చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. నన్ను ఎవరు అంటే గుర్తులేనా నేను ఎవరికి, కోపం ఎందుకు, ఇంకా కోపం తగ్గలేదా? ఇప్పుడు అందరు రిలేటివ్స్ కరెక్ట్గా చేసింది, భలేగా వెళ్ళింది, మంచిగా చేస్తుంది, అందరు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం నాతో మాట్లాడట్లేదు. కానీ చాలా బాధ అనిపిస్తుంది లోపల. బట్ అమ్మ సపోర్ట్ బాగా ఉంది. ఏదున్నా కూడా లైక్ నా ఫ్రెండ్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా బాగా ఏదున్నా చెప్పు నాన్న, ఏదున్నా కూడా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచిస్తాను 1-2 సార్లు. వాళ్ళని వీళ్ళనైనా ఫస్ట్ అమ్మని అడుగుతాను, ఇలా చేయనా అలా చేయనా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది. ఆవిడ మంచి చెప్తారు, చెడు చెప్తారు, దానివల్ల లాభాలు ఏంటివి అని ఆలోచిస్తాను. ఒకవేళ చెడు ఉందనుకోండి, నేను చేద్దామని అక్కడ దాకా వెళ్తాను. అమ్మ ఇలా చెప్పింది కదా, ఒకవేళ నిజమే అవుతుందేమో ఆవిడ చెప్పింది, అవసరమా, వచ్చేస్తాను మళ్ళీ. అలా చాలా వరకు ఆమె డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాను. ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరు అడుగుతారు, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎవరైనా అడుగుతున్నారా నా గురించి, మాట్లాడతారా అంటే ఎవరు ఏమీ మాట్లాడరు అని చెప్తారు. చాలా బాధ అంటే నా ఒక్కదానితోటే, అక్కతోటి అలా ఏం లేదు, వాళ్ళతో బాగానే ఉంటారు. నా ఒక్కదానితో కొంచెం అలా బాధ అనిపిస్తుంది. ఓకే ఫైన్, వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే, నా వైపు నుంచి నేను బాధపడడం కూడా కరెక్టేలే అనిపిస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు ఎంటర్టైన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము, అంటే బిందాస్ లైఫ్ కోసం వస్తారు ఇండస్ట్రీకి అమ్మాయిలు అని కొంతమందిలో ఉంది. కానీ చాలామంది ఫ్యామిలీ కోసం, కష్టపడటం కోసం, టాలెంట్ కోసం వస్తున్నారు. నేను అయితే అమ్మని బాగా చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద వచ్చాను. కానీ దానికి ఆ దేవుడు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడకి ఇంతవరకు ఎప్పుడు కూడా బ్యాడ్ రిమార్క్ రాలేదు. అందరూ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే. ఈరోజు కూడా ఫోన్ చేసి అమ్మ బాగా చేశారు మీరు, బాగా చేస్తుంది అందరు సపోర్ట్ చేసేవాళ్ళే. నా టీం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం గురించే చెప్పాలి. నిజంగా అక్కడ ఒక ఫ్యామిలీని మిస్ అయ్యాను అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు నాకు. నిజంగా ఈరోజు కూడా ఏదైనా అయింది అని అంటే వెంటనే దెబ్బ ఫోన్ చేస్తారు టీంలో అందరూ, ఆర్టిస్టులతో సహా. ఆర్టిస్టులు అలా ఉంటారు ఇలా ఉంటారు అని చాలామంది మాట్లాడుకుంటారు. అలా ఏమీ అనిపించలేదు నాకు ఏ రోజు కూడా. హెల్త్ బాగోక ఉన్నాను ఒక 5 days అలా ఐసీయూలో. అసలు ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళకి తెలిసిందో
వెంటనే అందరూ విపరీతంగా రెస్పాండ్ అయిపోయారు టీమ్. మేమున్నాము, ఏం కంగారు పడొద్దమ్మా అంటే. అమ్మ భయపడుతున్నారు చాలా. నన్ను ఊరు తీసుకెళ్ళిపోయారు, భయపడుతున్నప్పుడు మేమున్నాం తులసికి, ఏం కాదు, మంచి అమ్మ, ఇలా చూసుకుంటాము, ఏదైనా మేము వస్తాం అక్కడికి, నీ కంగారు పడొద్దమ్మా అని అమ్మకి చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీ సెకండ్ ఫోన్ చేయడం వాళ్ళు. ఐసీయూలో నా దగ్గర లేదు మొబైల్, అమ్మకి ఎలా ఉంది ఓకేనా, లేకుంటే వేరే డాక్టర్ దగ్గరికి మేము ఏమైనా కన్సల్ట్ చేయమా, లేకుంటే ఇక్కడ తీసుకురండి, అది ఇది అని చాలా సపోర్ట్ చేశారు. ఆ రోజు నాకు స్టిల్ ఇప్పటికే గుర్తు, నాకు దేవుడు ఒక ఫ్యామిలీని తీసుకున్నా ఇంకో ఫ్యామిలీ ఇచ్చాడు అని. అది ఎప్పటికీ మర్చిపోను. ఎందుకో ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారంటారు కదా, నా ఫ్యామిలీని తీసేసుకున్నా దేవుడు ఇంకో ఫ్యామిలీ ఇచ్చాడు. అప్పుడు అనిపించింది ఇండస్ట్రీ మీద చాలా వరకు కొంతమందికి ఉంది కదా, అది తప్పు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకు నిజంగా చాలా మంచి టీం అంటే మంచి టీం దొరికింది. ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా నాకేమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ముందుంటారు ఇంకా. కానీ ఇంత మంచి టీం, ఇంత మంచి వర్క్, ఇవన్నీ నేను మేబీ వదిలేస్తే కనుక ఇవన్నీ వదిలేసుకున్నదాన్ని అవుతానేమో. ఈరోజు ఇంత పేరు వచ్చింది అంటే కూడా బికాజ్ నా టీం వర్క్. నా వెనకాల నా టీం ఉండి మొత్తం చెప్పారు నాకు. చాలా వరకు స్టార్టింగ్లో రాదు అని అందరూ డిసప్పాయింట్ చేసినప్పుడు చాలా వరకు టీం మెంబర్సే ఎందుకు చేయలేవు మోటివేట్ చేసేవాళ్ళు. డిసప్పాయింట్మెంట్ మోటివేట్ చేయ నిజంగా అంటే నీ వల్ల చేత కాదా, నువ్వు చేయలేవా, ఎందుకు చేయలేవు, అలాంటప్పుడు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి అంటే నువ్వు తమాషాగా ఎంజాయ్ చేయడానికి రాలే కదా, నువ్వు ఒక అంబిషన్తో వచ్చావు నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని, మరి ఎందుకు కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయదు? ఒక డిఫరెంట్ సపోర్ట్. ఇలా చెప్తే అయినా కొంచెం మొండిగా కోపంతో అయినా తను మోటివేట్ అవుతుందేమో అని అలా. అది ఎప్పుడైతే సెట్లో నిలబడతామో, ఒక డిస్కషన్ మధ్యలో సెట్లో నిలబడ్డప్పుడు ఆ మాటలు గుర్తొస్తాయి. చేయలేనంటారా, చూపిస్తా ఇప్పుడు. అదే కదా కావాలి అసలే. నెగిటివ్ షేడ్ స్టార్టింగ్లో తెలిసేది కదా, అంటే యాక్టింగ్ మీద అంత గ్రిప్ లేదు కదా నాకు. వీళ్ళని అందరినీ అడుగుతూ ఉండేదాన్ని, అమ్మ ఎలా చేయాలా, అలా అందరూ సపోర్ట్ చేసి అందరూ చెప్పేవాళ్ళు టిప్స్ నాకు. అమ్మ ఎలా చేయనా, అలా చేయనా అన్నాను, అమ్మ అని పిలుస్తాను. అందరూ కూడా ఇలా చేయి తులసి, అలా చేయి, అందరూ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు మంచిగా. నాకు అనిపించేది అబ్బా నాకు మంచి సపోర్ట్ దొరికింది అంటే. మంచి గైడ్ ఉండాలి కదా,